Hello all. I hope everyone is doing good. అందరూ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, రివిజన్లో ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచించి ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. నా ప్రిపరేషన్తో పాటు మీకు కూడా నా నోట్స్ కానీ ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి వీడియోస్ చేసి పెడుతున్నాను. ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఫాలో అవ్వండి. నేను హిస్టరీ స్టార్ట్ చేశాను, ఏన్షియంట్ ఇండియా. ఇది ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో రాసుకుంటే తర్వాత మనకి డేట్స్ వైజ్ కొంచెం గుర్తుంటుంది కదా, అందుకని చెప్పి నేను మొత్తం టాపిక్స్ ఏన్షియంట్ ఇండియాలో ఏమేమి కవర్ అవుతున్నాయని చెప్పి రాసుకున్నాను. ఇప్పుడు దీని నుంచి మనము ఇన్డెప్త్గా టాపిక్ వైజ్ చదువుకుంటూ వెళ్తే మనకు ఏ టాపిక్లో సబ్గా ఏమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఏ కింగ్స్ ఉన్నారు, ఏమేమి చేంజెస్ జరిగాయి, సోర్సెస్ ఏంటి, ఇవన్నీ మనము డేట్ వైజ్గా గుర్తుపెట్టుకోవచ్చు, సబ్ టాపిక్స్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకని చెప్పి ఫస్ట్ మనకు ఓవరాల్ మ్యాప్ అనేది అసలు ఏన్షియంట్ ఇండియా అంటే ఏమేమి ఉంటాయి, మనం ఏం చదవాలి, దాని లోపల ఇంకేమి ఉంటాయి అనేది ఒక ఐడియా కోసం నేను ఒక క్రానలాజికల్ ఆర్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ చూసుకుంటాము, తర్వాత ప్రీ హిస్టారిక్ ఏజ్, అది మనకు 1 lakh BC నుంచి 2500 BC వరకు ఉంటుంది. 4 స్టోన్ ఏజెస్ ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. బట్ స్మాల్ రివిజన్, నేనైనా రివైజ్ చేసుకోవడానికి, ఎవరైనా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఆ 4 స్టోన్ ఏజెస్లో మనకి పాలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్, చాల్కోలిథిక్ ఏజ్, ఇవి 4 స్టోన్ ఏజెస్. పాలియోలిథిక్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి, అప్పర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ లోవర్ పాలియోలిథిక్. ఈ స్టోన్ ఏజెస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అప్పుడు హ్యూమన్ ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారు, వాళ్ళ లివింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఏ సైట్స్ ఇంపార్టెంట్ అనేది ఈ ప్రీ హిస్టారిక్ ఏజ్ నుంచి వెళ్ళి మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇది ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వేదిక్ ఏజ్, ఆర్యన్ ఇన్వేషన్ జరుగుతుంది కదా, దాన్ని మనం వేదిక్ ఏజ్ అంటాము. ఈ వేదిక్ ఏజ్ టూగా డివైడ్ అయింది. ఎర్లీ వేదిక్ ఏజ్, దాన్ని రిగ్వేదిక్ ఏజ్ అని కూడా అంటాం. ఇది మనకి 1500 BC నుంచి 1000 BC వరకే ఉంటుంది. నెక్స్ట్ లేటర్ వేదిక్ ఏజ్, ఇది మనకు 1000 BC నుంచి 600 BC వరకే ఉంటుంది. నెక్స్ట్ ఒక దగ్గర ఇది మనకి రూరల్ అన్నమాట. ఇక్కడ IVC, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, కంప్లీట్ అర్బన్ ఉండే సొసైటీ. నెక్స్ట్ వేదిక్ ఏజ్లో రూరల్ కల్చర్ వచ్చేసింది. ఇక్కడ ఒక సెటిల్మెంట్ జరిగిన తర్వాత కింగ్డమ్స్ ఫామ్ అవ్వడం జరిగింది. 16 మహాజనపదాస్ ఫామ్ అయినాయి. తర్వాత రిలీజియస్ మూమెంట్స్, ఆ రిలీజియస్ మూమెంట్స్ ఏంటి అంటే బుద్ధిజం, జైనిజం, అది కూడా ప్యారలల్గా ఎట్ ద సేమ్ టైంలో 16 మహాజనపదాస్ అండ్ రిలీజియస్ మూమెంట్స్ అనమాట. నెక్స్ట్ పర్షియన్ ఇన్వేషన్ జరిగింది. నెక్స్ట్ అలెగ్జాండర్ ఇన్వేషన్ 326 BC అన్నమాట. తర్వాత మౌర్యన్ ఎంపైర్. నెక్స్ట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, ఇది 200 BC నుంచి 300 AD వరకు. ఇక్కడ స్మాల్ ఇండిజినియస్ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇదేంటి అంటే మనకి ఇక్కడ మ్యాప్లో చూసుకోండి, ఇక్కడ నార్త్ వెస్ట్లో వచ్చేసి ఇండో గ్రీక్స్, ఇక్కడ చూడండి నార్త్ వెస్ట్లో వచ్చేసి ఇండో గ్రీక్, సాకాస్, కుషానాస్, పార్థియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇటు నార్త్ ఈస్ట్, ఇక్కడ మగధ, సుంగ, ఖాన్వాస్. నెక్స్ట్ వచ్చేసి డెక్కన్లో శాతవాహనాస్. సౌత్లో మనకి ఇక్కడ సంగం అన్నట్టు, సంగం కింగ్డమ్. ఇవేంటి అంటే ఇటు కేరళ సైడ్ ఏమో చేర, నార్త్ తమిళనాడు సైడ్ చోళ, ఇటు సౌత్ తమిళనాడు దగ్గర పాండ్య. ఈ స్మాల్ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయినాయి అన్నమాట ఈ పోస్ట్ మౌర్యన్ ఎంపైర్ తర్వాత. నెక్స్ట్ గుప్తా పీరియడ్, ఇది 320 AD నుంచి 550 AD వరకు. నెక్స్ట్ పోస్ట్ గుప్తా పీరియడ్, ఇది వచ్చేసి 550 AD టు 700 AD. ఈ పోస్ట్ గుప్తా పీరియడ్లో కూడా మనకి కొన్ని కింగ్డమ్స్ ఉన్నాయన్నమాట. అవేంటి అంటే నార్త్లో హర్షవర్ధన, ఈ నార్త్ మొత్తం హర్షవర్ధన రూల్ చేశాడు. ఇతను మొత్తం నార్త్ కింగ్డమ్ని మొత్తం యునైట్ చేశాడు అన్నమాట. నెక్స్ట్ డెక్కన్లో వచ్చేసి ఇటు వెస్ట్ సైడ్ బాదామి చాళుక్యాస్,
ఈస్ట్ సైడ్ వెంగి చాళుక్యాస్, సౌత్లో వచ్చేసి పల్లవాస్ ఆఫ్ కంచి. మనం ఏన్షియంట్ ఇండియాలో చదువుకోవాల్సిన టాపిక్స్ ఇవన్నీ. దీన్ని మనము నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ తీసుకొని ప్రీహిస్టారిక్ ఏజ్ దాంట్లో ఇంట్రొడక్షన్ ఏముంటుంది, స్టోన్ ఏజ్ ప్యాలియోలిథిక్లో ఏముంటుంది, ఇవి మనము ఇన్ డీప్గా చదువుకుంటూ ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. This is all about ancient India that we need to study. Thank you.